హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా మార్నింగ్ రొటీన్ రోజు ఇలా బెడ్ని అరేంజ్ చేయడంతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నేను లేవంగానే ఇలా బెడ్ మొత్తాన్ని కూడా అరేంజ్ చేస్తాను. ఈ బెడ్షీట్స్ అన్నిటిని మడత పెట్టేసి ఒకసారి పక్క దులిపి వేసి నీట్గా సర్దేస్తాను. ఇలా బెడ్ని అరేంజ్ చేసుకున్న తర్వాత నేను వంట స్టార్ట్ చేస్తాను. వంట కూడా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెండు కూడా సైమల్టేనియస్గా ప్రిపేర్ చేసేస్తాను. మా హస్బెండ్ రోజు బాక్స్ తీసుకెళ్తారండి, కాబట్టి పొద్దున్నే రెండు ఒకసారి చేసేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ వీకెండ్స్ కనుక అయినట్లయితే కనుక బ్రేక్ఫాస్ట్ ముందు ప్రిపేర్ చేసేసి తర్వాత లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి నేను ఇడ్లీ పిండట్టు అండ్ పల్లీ చట్నీ చేస్తున్నాను. మీరు నా వ్లాగ్స్ కనుక లాస్ట్ వ్లాగ్స్ చూసున్నట్లయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నేను ఎక్కువగా పల్లీ చట్నీనే చేస్తూ ఉంటాను. చాలా రోజుల నుంచి మీలో చాలామంది నన్ను గ్రీన్ టీ ఎలా ప్రిపేర్ చేయాలి, మీరు ఎలా తీసుకుంటారు అని చెప్పేసి అడుగుతున్నారండి. ఈ వ్లాగ్లో నేను గ్రీన్ టీ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను క్లియర్గా. ఈ గ్రీన్ టీని నేను నా వీలుని బట్టి రోజుకి 2 టైమ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. మార్నింగ్ ఒకసారి కంపల్సరీ తీసుకుంటాను. అలానే మధ్యలో కనుక ఎప్పుడన్నా నిద్ర వచ్చినా లేదంటే ఎప్పుడన్నా తాగాలనిపించినా ఆ టైంలో తాగుతాను. లేదు ఆ టైంలో మధ్యలో ఎప్పుడు తాగలేదు అనుకుంటే కనుక ఈవినింగ్ స్నాక్స్ టైం ఉంటుంది కదా, ఆ స్నాక్స్ టైంలో తీసుకుంటాను. ఈ గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ నేను ఒక 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటాను. ఈ వాటర్ని బాగా మరిగేలాగా వేడి చేస్తాను. వాటర్ ఇలా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఒక కప్లో నేను ఈకో వ్యాలీ ఆర్గానిక్ గ్రీన్ టీది యూస్ చేస్తున్నానండి. ఇది నాకు చాలా ఇష్టం. ఇందులో జింజర్ అండ్ లెమన్ ఫ్లేవర్ కూడా లైట్గా వస్తుంది. సో నార్మల్ గ్రీన్ టీ కంటే నాకు ఇలా తాగడం ఇష్టం. ఇప్పుడు ఇందులో ఈ హాట్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా ఇందులో వాటర్ పోసిన తర్వాత ఒక 2 to 3 minutes పాటు అలా వదిలేసినట్లయితే ఈ గ్రీన్ టీ అనేది మనకు చక్కగా లీవ్స్ నుంచి మొత్తం కూడా వచ్చేస్తుంది వాటర్లోకి. ఒక 2 to 3 minutes తర్వాత ఈ ప్యాకెట్ని తీసేస్తాను. ఇందులో ఇప్పుడు నేను హనీ యాడ్ చేస్తున్నాను. తేనె మీరు కనుక మీ దగ్గర ఆర్గానిక్ది ఉంటే అదైనా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ డాబర్ది యూస్ చేస్తున్నాను. ఇది నేను 1 స్పూన్ యాడ్ చేసుకుంటాను. గ్రీన్ టీలో షుగర్ లాంటివి యూస్ చేయకపోవడం బెటర్ అండి. షుగర్ యూస్ చేయడం వల్ల మనకి మళ్ళీ ఎక్స్ట్రా అవుతుంది కదా, దాని బదులు ఇలా మనం తేనెనైనా యూస్ చేసుకోవచ్చు, లేదంటే కనుక బెల్లమైనా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో నేను లెమన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను 1 లెమన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు కనుక ఎక్కువ పులుపుని ఇష్టపడరు అనుకుంటే కనుక హాఫ్ లెమన్ సరిపోతుంది. అంతే అండి, చాలా ఈజీ. ఇలా ప్రిపేర్ చేసుకుంటాను నేను. అండ్ ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎక్కడ గ్రీన్ టీ విడిగా తాగుతున్న ఫీలింగ్ అనేది అనిపించదు. ఇందులో మనకి ఆ జింజర్ ఫ్లేవర్, నెక్స్ట్ ఆ లెమన్ ఫ్లేవర్ అంతా కూడా వస్తుంది. చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. తర్వాత నేను మధ్యలో ఒకసారి ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకున్నాను. ఫ్రిడ్జ్ మొత్తం నీట్గా అన్నీ తీసేసి ఇలా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు దీనంతా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఈ ఫ్రిడ్జ్లో కూడా నేను చాలా మినిమం ఐటమ్స్ పెట్టడానికే ట్రై చేస్తానండి. ఎక్కువగా అన్నీ పెట్టను. ఏదన్నా అవసరం పాడవుతాయి అనుకున్న వాటి వరకే పెడతాను. ఇవాళ
తీసుకొచ్చుకున్న వెజిటబుల్స్ అన్నీ ఇవి. వీటన్నిటిని ఇప్పుడు నేను నీట్‌గా అరేంజ్ చేసుకొని మొత్తం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. వీటిలో ఈ ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఇలాంటి వాటిని నేను ఫ్రిడ్జ్‌లో పెట్టను. బయటే ఉంచుతాను. అండ్ అరటికాయలు లాంటి వాటిని కూడా మోస్ట్‌లీ బయటే ఉంచుతాను. పచ్చిమిరపకాయలని వెనకాల ఇలా తొడాలు తీసేసి కనుక స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ రోజులుంటాయి. ఈ వెజిటబుల్స్‌ని మీరు కావాలంటే క్లీన్ చేసుకొని కూడా డైరెక్ట్‌గా అరేంజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్‌లో. కానీ నేను మనం కూరలు వండుకునే ముందుగా నేను ఆ టైంలో క్లీన్ చేసుకొని అప్పుడు కట్ చేసుకుంటాను. కరివేపాకు, ఇలా వీటిని స్టోర్ చేసుకునేటప్పుడు కనుక మీకు వాటర్ వస్తుంది అనుకున్నట్లయితే టిష్యూస్ ఉంటాయి కదా, వాటిని కనుక యూస్ చేసినట్లయితే అవి చక్కగా వాటర్ని అబ్జార్బ్ చేసేస్తాయి. నేను మీకు కొత్తిమీరని నేను ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది కూడా చూపిస్తాను ఒకసారి. ఈ ములక్కాయలను కూడా ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకొని బాక్స్‌లో స్టోర్ చేసేసుకుంటాను. ప్లేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయకుండా ఉంటాయి కదా, ఇలా కట్ చేసి పెట్టుకున్నట్లయితే. క్యాబేజీ అండ్ కాలీఫ్లవర్ ఇలాంటి వాటిని బాక్సెస్‌లో పట్టేలాగా సైజ్‌లో కట్ చేసేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఈ ఆకుకూరలు, కొత్తిమీర ఇలాంటి వాటిని ఏం చేస్తానంటే ఈ వేర్లవి ఉంటాయి కదా, వాటిని కట్ చేసేసి స్టోర్ చేసుకుంటాను. అలా స్టోర్ చేసుకునే ముందుగానే ఆకులు విడివిడిగా వేటికి వాటిని తీసుకొని మొత్తం స్ట్రెయిట్‌గా నీట్‌గా అరేంజ్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే నార్మల్‌గా కొన్నిసార్లు వీటిల్లో మనకి పురుగులు కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయండి. ఇలా విడివిడిగా ఒక్కొక్కటి తీసుకొని చక్కగా ఇలా అరేంజ్ చేసేసుకున్నట్లయితే ముందుగానే మనకి వాడుకునేటప్పుడు అంత హడావిడి ఉండదు. అలానే ఇలా స్టోర్ చేసుకునేటప్పుడే నీట్‌గా మనకి ఏం పురుగులవి లేకుండా నీట్‌గా చూసుకొని మంచి ఆకుల్ని స్టోర్ చేసుకోవచ్చు. కొత్తిమీరలో కూడా ఏవైతే కొంచెం పాడైనట్టుగా ఉన్న ఆకులు ఉంటాయో అవన్నీ తీసేస్తున్నాను. అవి తీసేసిన తర్వాత నీట్‌గా ఇలా కాడలు కట్ చేసేసుకొని ఈ కొత్తిమీరని మనం బాక్సెస్‌లో వీటిలో స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా ఒక టిష్యూ పేపర్‌ని గనుక యూజ్ చేసి దానిపైన కొత్తిమీరని పెట్టుకొని గనుక స్టోర్ చేసుకున్నట్లయితే ఆ వాటర్ ఏదైనా వచ్చినా కానీ అబ్జార్బ్ చేసేసుకుంటుంది. కొత్తిమీర ఎక్కువ రోజులు మనకి చాలా ఫ్రెష్‌గా నిలువ ఉంటుంది. ఈ వెజిటబుల్స్ అన్నిటిని ఇలా బాక్సెస్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నానండి. వీటిని ఫ్రిడ్జ్‌లో అరేంజ్ చేసుకోవాలి. ఇందాక బంగాళదుంపలు, ఉల్లిపాయలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటిని నార్మల్‌గా నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయను అసలు. సో, వీటిని ఇలా పెడుతున్నాను. బంగాళదుంపలు, ఉల్లిపాయలు మనం ఎప్పుడు కూడా దగ్గరగా పెట్టకూడదు ఒకదానికొకటి ఆనిచ్చి. అలా పెట్టినట్లయితే గనుక మనకి బంగాళదుంప త్వరగా మొలకల్లాగా వచ్చేస్తుంది. కాబట్టి మధ్యలో ఒక ర్యాక్‌లో ఏదైతే ఖాళీ ఉందో అక్కడ అరటికాయలు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బాక్సెస్ అన్నిటిని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తున్నాను. ఫ్రూట్స్‌ని ఫ్రిడ్జ్ పైన ఇక్కడ ఈ ట్రేలో ఇలా స్టోర్ చేసుకొని దీని మీద నెట్ పెట్టేస్తాను.
ఈ పైన ర్యాక్స్‌లో ఏదన్నా పిండి కానీ, లేదంటే ఏమన్నా కూరలవి మిగిలినా కానీ అలాంటివన్నీ స్టోర్ చేసుకుంటాను. ఈ మధ్యలో ర్యాక్ మోస్ట్‌లీ ఎక్కువగా ఏదో ఒక ర్యాక్‌ని ఖాళీగా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఏవన్నా మసాలాలు ఇలాంటివి ఉన్నవి, నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ లాంటివి ఇవన్నీ కూడా స్టోర్ చేస్తున్నాను. అండ్ ఇవి చాక్లెట్స్. ఫ్రైస్ లాంటివి ఇలాంటి వాటిని కూడా స్టోర్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాళ నా డే ఇలా గడిచింది. ఇవాల్టి నుండి మన ఛానల్‌లో రోజు ఒక వీడియో కంపల్సరీగా వస్తుంది. రెగ్యులర్‌గా వస్తాయి ఇక నుండి వీడియోస్. అండ్ మోస్ట్‌లీ వీకెండ్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. మిస్ అయితే ఓన్లీ సండేస్ మిస్ అవ్వచ్చు. బట్ రిమైనింగ్ డేస్ 6 డేస్ కూడా డైలీ ఒక వీడియో కంపల్సరీగా వస్తుంది. సో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్.